ఇక నేను భాస్కర్ని లేపలేను. సహాయం కోసం ఎవరైనా పిలవాల్సింది. ఏమైంది మీకు? అత్తయ్య, తెస్తాను. ఇదెలా జరిగింది? అది మార్గంలో రాయి తగిలి కింద పడిపోయాను. తండ్రి వయ్యావు, కానీ ఇంకా చిన్నపిల్లాడిలాగా కింద పడుతూనే ఉంటావు. మీరిద్దరూ భాస్కర్తో మాట్లాడలేదు కదా? ఎక్కడున్నాడు వాడు? తను ఎక్కడున్నాడో కూడా మీ ఇద్దరికీ తెలియలేదా? అన్నీ నీ పోలికలే వచ్చాయి. నువ్వు కూడా సూచన ఇవ్వకుండా వెళ్లేవాడివి. తను కూడా ఎవరికీ ఏమీ చెప్పకుండా వెళ్తున్నాడు. సరే, నేను తన మీద కోపంగా ఉన్నాను, తనతో మాట్లాడటం లేదు. కానీ చిన్నపిల్లాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. తను ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో తెలుసుకోవాలి. మీరిలా బాధ్యతారహితంగా ఎలా ఉంటారు? వాడెక్కడికి వెళ్ళాడో ఏమిటో. మీకెంతో ఇష్టమైన మామిడికాయను కోయిపోయాడు. నేను అతను చెప్పాను, కానీ తను అన్నాడు మీకు మామిడికాయ ఎంత ఇష్టమని. తను మీకోసం తీసుకొస్తే తన్ని మీరు క్షమిస్తారని. కానీ ఏమిటి? కానీ తన చెట్టు మీద నుంచి పడిపోయాడు. ఇప్పుడు ఎంత పిలిచినా లాభం లేదు. తనకి సహాయం చాలా అవసరం. తను అక్కడే నది ఒడ్డు ఉన్న తోటలో స్పృహ లేకుండా ఉన్నాడు. భాస్కర్! 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 బాబు భాస్కర్, ఏమైంది నీకు? భాస్కర్, ఏమైంది? చూడు, నేను మీ నాన్నని వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను. చూడు భాస్కర్, మాట్లాడు భాస్కర్. భాస్కర్, ఏమైంది నీకు? భాస్కర్, లే, ఏమైంది నీకు? నీతో మాట్లాడడానికి నేను వచ్చాను, మాట్లాడు భాస్కర్. భాస్కర్, ఏమైంది నీకు? భాస్కర్, భాస్కర్ మాట్లాడు. నేనేం చేయాలి? భాస్కర్, భాస్కర్ లేమ్మా. చూడు భాస్కర్, నేను నీతో మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడాలన్నావుగా. లే అమ్మా తల్లి, నువ్వే కరుణించాలి. నువ్వే కృపతో నా భాస్కరుణ్ణి రక్షించాలి. భాస్కర్, లే. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నాకు సాయం చేయండి. ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఏం జరుగుతోంది అసలు? సాయం చేయడానికి కూడా ఇక్కడ ఎవరూ లేరు. వైద్యులు గారు దగ్గరికి తీసుకువెళ్తాను. అమ్మా, నా పుత్రుని నువ్వే రక్షించాలి. వాడికి ఏమీ జరగకూడదు. భాస్కర్, భాస్కర్ కళ్ళు తెరిచి చూడు. సుప్రభాతం నాన్న, నేను మీకోసం నీళ్లు తెచ్చాను. ఓం శ్రీ సూర్యాయ నమః. నాన్న ప్రసాదం.
శారదా నువ్వేనా చెప్పు నాన్నే నాతో మాట్లాడమని. ఆయనకు ఒక్కగానొక్క కొడుకుని నేను. హే మాత, నా భాస్కరుడికి ఏమీ కానివ్వకు, వాడిని నువ్వే సంరక్షించాలమ్మా. వైద్యులు గారు, వైద్యులు గారు, నాకు సహాయం చేయండి. రండి, వీటిని లోపలికి చూడండి. రండి రండి లోపలికి రండి. త్వరగా జాగ్రత్త. రండి రండి నేను రండి. భాస్కరుడు పట్ల చాలా కోపంతో ఉన్నాను. వాడితో మాట్లాడడం మానేశాను. తను ఒక పెద్ద వృక్షం మీద నుంచి పడిపోయాడు. స్పృహ కోల్పోయి నాతో మాట్లాడటమే లేదు. వాడికి ఏమైందో చూడండి చూడండి, తమరు. మీరు చింతించకండి. నన్ను కాస్త చూడనివ్వండి, వైద్యం చేయనివ్వండి. మీరు అలా వెళ్ళి కూర్చోండి. చూడండి. భాస్కర్కి ఎలా ఉంది? భాస్కర్కి ఎలా ఉంది? అమ్మా, భాస్కర్కి ఏమైందో చూడమ్మా. వాడికి ఏమీ కాదు కదమ్మా. మాత, నా భాస్కరుని నీవే రక్షించాలి తల్లి. వాడి పట్ల కృప చూపించు. వాడికి ఏమీ కాకూడదు. శారదా, మీరిద్దరు కూడా ప్రార్థించండి. వాడికి ఏమీ కాకూడదని అమ్మవారిని ప్రార్థించండి. రక్షించు మాత, రక్షించు. చూడండి, ఎత్తు నుండి పడినందువల్ల శరీరం మీద గంభీరమైన గాయమైంది. తనని ఇవాళ రాత్రి మొత్తం గమనిస్తూ ఉండాలి. తప్పకుండా. కానీ ఆ తర్వాత నా పుత్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడు కదా. చూడండి, పరిస్థితి గంభీరంగా ఉంది. ఇవాల్టి రాత్రి క్షేమంగా గడిచిపోతే లేదంటే అత్తయ్య, అత్తయ్య, మన భాస్కర్. ఆ మాత నా పుత్రుని విషయంలో ఇలా ఎలా చేస్తుంది? ఆ తల్లి దయ లేకుండా ఎలా ఉండగలుగుతుంది? ఆ మాత నా విషయంలో తప్పు చేసింది. ఆమె నాకు అన్యాయం చేసింది. అమ్మ తప్పు చేసింది. భవిష్యత్తు కనిపిస్తుంది కదా గురువు గారు. దెబ్బలు పడుతున్నాయి కదా గురువు గారు. అలాగైతే మీ ఇష్ట దైవమైన ఆ పరమేశ్వరుణ్ణి పిలవచ్చు కదా. ఆయన్ని పిలవాలా? అవును. ఎవరిని? మహాదేవున్నా? అవును గురుదేవా. ఆయన నా మిత్రుడా, స్నేహితుడా? నేను ఆయన్ని ఎలా పిలుస్తాను? మీరే కదా అంటూ ఉంటారు ఆ పరమేశ్వరుడితో మీకు సంబంధం ఉంది అని. ఆ సంబంధం భక్తునికి భగవంతునికి ఉన్నది కాదు, స్నేహబంధం అని. అది నిజమే. పరమేశ్వరుడు నాకు మిత్రుడు. నేను నా మిత్రుణ్ణి కష్టపెట్టాలనుకోవడం లేదు. ధ్యాన సమాధిలో ఉన్నారు. అలాగా? అయితే ఇంకేమైనా ఆలోచించండి. మీ పరిస్థితి ఏమవుతుంది గురువు గారు? నాకేమవుతుంది? పండిత రామకృష్ణ నిరూపించలేకపోతే నేను నిరూపిస్తాను. ఏమని? ఎలా? గురువు గారు మీరేం చేయాలంటే భక్తులకి భగవంతుని మీద నమ్మకం పెరగాలి. అదే ఆధారంగా మారాలి. అదెలా కుదురుతుంది? గురువు గారు, ఎప్పుడైతే భక్తుల కోరికలు పూర్తిగా నెరవేరుతాయో. అవును గురువు గారు, భక్తులు భగవంతుని ఏదైనా కోరితే భగవంతుడు దానికంటే వారికి అధికంగా ఇస్తే అప్పుడు భగవంతుని ఉనికిని అందరూ నమ్మక తప్పదు కదా. అయితే ఇక అలాగే జరుగుతుంది. అందరికీ భగవంతుడి మీద నమ్మకం కలిగించి తీరుతాను. రామా ఎక్కడా?
పరిస్థితి గంభీరంగా ఉంది. ఇవాళ రాత్రి క్షేమంగా గడవాలి, లేదంటే మీరేం చింతించకండి, అమ్మ అంతా సరిచేస్తుంది. అసలు ఆ తల్లి లేనప్పుడు ఇంకేం సరిచేస్తుంది? మతి కాని పోయిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాస్తవం వచ్చిస్తున్నాను. నువ్వు అలా ఎలా అనగలవు? నీకైతే సాక్షాత్తు అమ్మవారి దర్శనం జరిగింది కదా. అది దర్శనం కాదు, కేవలం నా భ్రమ. అది నా ఊహని తెలుసుకోండి. అది నా స్వప్నం అమ్మా, కానీ వాస్తవం కాదు. అసలు ఆ మాతే లేనప్పుడు ఎలా గోచరిస్తుంది? ఆ అమ్మవారు ఉండి ఉంటే నా పుత్రిని విషయంలో ఇలా జరిగి ఉండేదే కాదు. ఆమె లేనప్పుడు ఆమె విగ్రహం ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? సూర్యోదయం కావడానికి ముందే ఈ విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టేసి రండి, లేదంటే నిమజ్జనం చేసి రండి. తనను ఇక్కడి నుంచి తీసేయండి. ఇకపై నా హృదయంలో, మన గృహంలో ఈ తల్లికి స్థానం లేదు. నువ్వు కోలుకుంటావు భాస్కర్. మీ నాన్న నీ పక్కనే ఉన్నాడు. ఇంతకు ముందు ఏమనేవారు? ఆ తల్లి నీకు తోడుంది అని. కానీ ఇవాళ ఏమంటున్నారు? నేను నీ పక్కనున్నాను అని. ఈయన అమ్మ నుండి నేను అని ఎలా మారిపోయారు? నాన్న మీరు చాలా మంచివారు. నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావు భాస్కర్. ఈ కాళరాత్రి త్వరలో ముగిసిపోతుంది. భాస్కర్, నాన్న నేను నిజం చెప్తున్నాను, నేనేం చేయలేదు. ఆ బాలకుమారుడు స్వయంగా తన తల మీద పూల తొట్టిని పెట్టుకున్నాడు. పిచ్చివాడ, ఇంత జరిగిన తర్వాత కూడా అదే ఆలోచిస్తున్నావా? అమ్మా శారదా, నా భాస్కరుడు స్పృహలోకి వచ్చాడు. భాస్కరుడు స్పృహలోకి వచ్చాడు. వీడు కోలుకున్నాడు. గురువుగారు, మహాదేవుల మందిరంలో పాలు పెట్టడం కోసం పాలతను పట్టుకోవడానికి పాత్ర కోసం భగవంతుని అడిగాడు. తీసుకెళ్ళు. సరే గురువుగారు. గురువుగారు, ఏంటి? గురువుగారు, బాలగోపాల మందిరంలో బట్టలు కుట్టే అతను దుప్పటి అడిగాడు. మీకు ఇష్టమైన దుప్పటి ఇచ్చేనా? ఆ దుప్పటంటే నాకు చాలా ఇష్టం. తీసుకెళ్ళు. ఇదే అది. గురువుగారు, ఏమిటి? గురువుగారు, అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ పాపం ఆకలితో ఒక ఆవిడ భోజనం కావాలని దీనంగా అడిగింది. అరే, దాన్ని
నేను ఇక్కడే ఉండనివ్వు. గురువు గారు ఇంట్లో భోజనం లేదా ఏమిటి? కావాలంటే మీరు వేరేది పెట్టుకొని తినండి. నాకు సమయం లేదు, అది కూడా ఇవ్వండి. పుణ్యం వస్తుంది గురువు గారు. ఇవాళ దర్బారులో నేను పండిత రామకృష్ణ ద్వారా పూర్తిగా నిరూపిస్తాను భగవంతుడు ఉన్నాడని. ఇప్పటి వరకు రామకృష్ణ పండితులు రాలేదు, కోత్వాల్ గారు కూడా రాలేదు. మహారాజా, పండిత రామకృష్ణుడి పుత్రుడికి ఒక గంభీరమైన సంఘటన జరిగింది. నాకు తెలిసి కోత్వాల్ గారు అక్కడికే వెళ్ళుంటారు. ఏమైంది? భాస్కరుడు బానే ఉన్నాడా? తను వృక్షం నుండి పడిపోయాడు, కానీ ఇప్పుడు కాస్త ఆరోగ్యంగా ఉన్నాడు. మంచిది, ధన్యవాదాలు. తమరు నిశ్చింతగా ఉండండి. అంటుంటారు కదా, భగవంతుడు ఉన్న చోట అన్యాయం జరగదు అని. అదేవిధంగా రామకృష్ణ పండితుల వారు ఆలస్యంగా వస్తారు, కానీ తప్పక తమ బాధ్యతను నిర్వర్తిస్తారు. ఈ రోజు వారు నిరూపించి చూపిస్తారు ఆ మాత ఉందని. లేదు మహారాజా, ఈవేళ మీరే చూడండి. భగవంతుడు ఉన్నాడని నిరూపించాలనుకున్న మనిషి స్వయంగా ఆయనకి ఎంత అనర్థం జరిగిందంటే ఆయన ఇక్కడికి రాలేకపోయారు. దాని ద్వారా భగవంతుడు లేడు అనేది నిరూపణ అవుతుంది. ఒకవేళ ఉంటే దయగలవాడు కాదు, నిర్దయుడు. మీరు చెప్పిన మాట నిజం కాదు. భగవంతుడు, అమ్మవారు, గోపాలుడు, గణేశుడు ఒక్కరైనా అనేకులైనా ఉన్నారు. ఇప్పుడు దీన్ని నిరూపించడానికి ఒకవేళ పండిత రామకృష్ణ దర్బారుకి రాలేకపోయారంటే పర్వాలేదు, నేనున్నాను కదా. నేను ఉన్నంత వరకు మీరు చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు మహారాజా. నిజానికి నేను ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించే బాధ్యతను ఎప్పటికీ తీసుకోను. ఒకవేళ బాధ్యతను తీసుకున్నాను అంటే దెబ్బలు తిని వెనకడుగు వేస్తారు. నేను ఆ సమస్యను పరిష్కరించి తీరుతాను. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. మహారాజా, మీరు గనక ఆజ్ఞాపిస్తే నేను సాక్ష్యం ప్రవేశపెడతాను. అద్భుతం గురువర్య, మీ వద్ద ఏం సాక్ష్యం ఉందో చూపించండి. సాక్షిని ప్రవేశపెడుతున్నామహో. ప్రణామాలు మహారాజా. నా వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. అమ్మనిక్కడి నుంచి తొలగించడానికి మాకంత ధైర్యం లేదు. ఏం చెయ్యాలన్నా మీరే స్వయంగా చెయ్యండి. ఇక మీరే చూడండి అమ్మనిక్కడ ఉంచాలా లేదా అని.